సో డిస్ప్లే హెడ్డింగ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే 1, డిస్ప్లే -1, డిస్ప్లే -2, డిస్ప్లే -3, డిస్ప్లే -4 అని కొన్ని క్లాసెస్ ఉన్నాయి, 4 క్లాసెస్ ఉన్నాయి. ఈ క్లాసెస్ వాళ్ళ యూజ్ ఏంటంటే డిస్ప్లే హెడ్డింగ్స్ ఆర్ యూజ్డ్ టు స్టాండ్ అవుట్ మోర్ దాన్ నార్మల్ హెడ్డింగ్ అండ్ దేర్ ఆర్ 4 క్లాసెస్ టు మనకి హెడ్డింగ్స్ బై డిఫాల్ట్గా ఏ సైజులో డిస్ప్లే అవుతున్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే. సో H1 అనేది వచ్చేసి మనకి బై డిఫాల్ట్గా 2.5 EMలో డిస్ప్లే అవుతుంది. సో ఇది క్లోజ్ చేసేస్తాను. బై డిఫాల్ట్ సైజు చూడండి ఈ సైజులో కనపడుతుంది. అలా కాకుండా మనం డిస్ప్లే అనే దాన్ని కానీ మనం డిస్ప్లే క్లాస్ని కానీ యూజ్ చేసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ సైజ్ తోటి మన హెడ్డింగ్స్ని డిస్ప్లే చేయించవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి సో ఇంకో కంటైనర్ని తీసుకుంటున్నాను. div class equals to container display heading. Display headings are used to stand out more than normal heading, larger font size and larger weight. So H1 class equals to display1, class equals to display2, class equals to display3, class equals to display4. మనకు ఫాంట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి, display1, display2, display3. సో చూసారా ఇది H1 కాకపోతే హెడ్డింగ్ 1 కాకపోతే ఇంకా ఏం కనపడుతుంది మనకు లార్జర్ ఫాంట్ సైజ్ అండ్ లార్జర్ వెయిట్. ఓకే, ఫాంట్ వెయిట్ డిస్ప్లే నార్మల్గా ఈ సైజులో డిస్ప్లే అవ్వాల్సింది మనం డిస్ప్లే -1 ఫంక్షన్ వాడుతున్నాం కాబట్టి, క్లాస్ వాడుతున్నాం కాబట్టి మనకి లార్జర్ సైజులో డిస్ప్లే అవుతుంది. అలాగే మనకి స్మాల్ అనే ఒక ట్యాగ్ ఉంది. ద బూస్ట్రాప్ స్మాల్ ఎలిమెంట్ యూజ్ టు క్రియేట్ ద లైటర్ అండ్ సెకండరీ టెక్స్ట్ ఇన్ హెడ్డింగ్. మనకి హెడ్డింగ్లో ఒక్కొక్కసారి స్మాల్ టెక్స్ట్ కొంత పోర్షన్ ఆఫ్ స్మాల్ టెక్స్ట్ అవసరం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం వాడతామంటే స్మాల్ అనే ట్యాగ్ని వాడతాము. div class equals to container lighter secondary text. The small element is used to create the lighter secondary text in an heading. ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండరీ టెక్స్ట్ మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. దీని మీద చూసుకున్నట్టయితే ఇది స్మాల్గా ఉంది ప్లస్ కొద్దిగా లైటర్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దీని యొక్క CSS ప్రాపర్టీస్ చూద్దాం. Font size is 80% and font weight equal to 400.